వెల్కమ్ టు న్యూస్ కేఫ్. నేను విజయ్. ఈరోజు వచ్చిన ప్రధాన వార్తాపత్రికల్లో వచ్చిన వార్తా హెడ్లైన్స్ చూద్దాం. ముందుగా ఈనాడు తెలంగాణ చూద్దాం. కేసీఆర్కు కమిషన్ నోటీసు, యాదాద్రి భద్రాద్రి ధర్మాల కేంద్రాల నిర్మాణం, ఛత్తీస్గఢ్లో విద్యుత్ కొనుగోలు ఒప్పందంపై 15 లోపు సమాధానాలు పంపాలని నిర్దేశం, భద్రాద్రిలో సబ్ క్రిటికల్ టెక్నాలజీతో ఏటా 300 కోట్ల నష్టం, ఛత్తీస్గఢ్లో ప్లాంట్ నిర్మాణం పూర్తి కాకుండానే ఆ రాష్ట్రంతో విద్యుత్ కొనుగోలు ఒప్పందం, మీడియా సమావేశంలో వెల్లడించిన జస్టిస్ నరసింహారెడ్డి. అలాగే రామోజీరావు వ్యక్తి కాదు వ్యవస్థ, ప్రజా సమస్యల పోరులో ప్రతిపక్ష పాత్ర పోషించారు, నివాళి అర్పించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఆయన అందరికీ ఆదర్శప్రాయులు, రామోజీరావుకు త్రిపుర గవర్నర్ ఇంద్రసేనారెడ్డి నివాళి. అలాగే ఒడిశా సీఎంగా మోహన్ చరణ్ మాజీ, గిరిజన నేతకు భాజపా అవకాశం, ఉప ముఖ్యమంత్రులుగా కనకవర్ధన్ సింగ్ దేవ్, ప్రవతి పరీదా. 6 నిందితులు, 69 సాక్షులు. ఫోన్ ట్యాపింగ్ కేసులో 68 పేజీల ఛార్జ్షీట్, నాంపల్లి న్యాయస్థానంలో దాఖలు చేసిన సిట్. ప్రభాకరరావు, శ్రవణ్ రావు పరారీలో ఉన్నట్లు వెల్లడి. బ్యారేజీలో ఎక్కడో లెక్కలు తప్పినట్లు కనిపిస్తుంది, ఎవరి ప్రమేయమైనా ఉందా అనే కోణంలో విచారణ. సీల్డ్ కవర్లో అఫిడవిట్ సమర్పించాలని ఆదేశం. కాళేశ్వరం విచారణ కమిషన్ చైర్మన్ జస్టిస్ పిసి ఘోష్. అలాగే ఏపీ మంత్రివర్గంలో 17 మంది కొత్తవారే. ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్, 24 మందితో మంత్రుల జాబితా. జనసేన నుంచి 3, భాజపా నుంచి 1. అలాగే ఎంబీబీఎస్ సీట్లకు పెరిగిన పోటీ, కౌన్సిలింగ్కు రంగం సిద్ధం. రాష్ట్రంలో కరీంనగర్ కోటా సీట్లు 5,628, బి కేటగిరీలో 1,955. అన్ని ప్రాంతాల అభివృద్ధి, అమరావతి ఏపీ రాజధాని. కర్నూలు అభివృద్ధికి ఏపీ ప్రత్యేక ప్రాధాన్యం. విశాఖను ఆర్థిక రాజధానిగా చేస్తాం, కక్ష సాధింపులు ఉండవు, తప్పు చేసిన వారిని చట్ట ప్రకారం శిక్షిస్తాం, రాష్ట్ర అభివృద్ధికి సహకరిస్తామని మోదీ, అమిత్ షా హామీ ఇచ్చారు. ఎన్డీఏ శాసనసభ పక్ష సమావేశంలో తెదేపా అధినేత చంద్రబాబు వెల్లడి. అలాగే నేడే చంద్రబాబు ప్రమాణ స్వీకారం, దారులన్నీ కేసరపల్లికే. అవిశ్రాంత పోరాట యోధుడు, స్ఫూర్తిదాయకం చంద్రబాబు రాజకీయ ప్రస్థానం. అలాగే భూముల ధరలపై అధ్యయనం, మార్కెట్ విలువ పెంపునకు సన్నాహాలు, కసరత్తు ప్రారంభించిన సబ్ రిజిస్టర్లు. ఇక సెలవులకు టాటా, ఇక బడిబాట. నేడు పాఠశాలల పునఃప్రారంభం, విద్యార్థులకు ఘనంగా స్వాగతం పలికేలా ఏర్పాట్లు. తొలి రోజే పాఠ్యపుస్తకాలు, యూనిఫామ్ అందజేత. ఇది ప్రధానంగా ఈనాడు తెలంగాణ దినపత్రికలో వచ్చిన వార్తా విశేషాలు. అలాగే ఇప్పుడు సాక్షి దినపత్రిక చూసుకున్నట్లయితే ముందుగా కేసీఆర్కు నోటీసులు, విద్యుత్ రంగ నిర్ణయాల్లో పాత్రపై జారీ చేశామన్న జస్టిస్ నరసింహారెడ్డి. మాజీ సీఎం సహా 25 మందికి గత ఏప్రిల్లోనే నోటీసులు ఇచ్చాం, కేసీఆర్ మినహా అందరూ రాతపూర్వకంగా బదిలిచ్చారు. లోక్సభ ఎన్నికల నేపథ్యంలో జూలై 31 వరకు ఆయన గడువు కోరారు. జూన్ 15లోగా ఇవ్వాలని చెప్పాం, కానీ ఇప్పటి వరకు వివరణ అందలేదు. నిర్ణయాలన్నీ గత సర్కారువేనని ట్రాన్స్కో, జెన్కో మాజీ సీఎండీ చెప్పారు. ఛత్తీస్గఢ్ ఒప్పందంతో రాష్ట్రం భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది. భద్రాద్రిలో సబ్ క్రిటికల్ టెక్నాలజీతో ఏటా 300 కోట్ల రూపాయల అదనపు భారం. ఛత్తీస్గఢ్ విద్యుత్ ఒప్పందం, యాదాద్రి భద్రాద్రి విద్యుత్ కేంద్రాల నిర్మాణంపై విచారణ జరుపుతున్న జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్. అలాగే పాత పద్ధతిలోనే రైతు భరోసా, తొలుత ఎకరానికి 5,000 ప్రభుత్వ యోచన. వచ్చే నెల ఎకరానికి మరో 2,500 ఇవ్వాలని భావిస్తున్న సర్కార్. గత యాసంగి సీజన్లో ఇచ్చిన రైతులకే ఈసారి కూడా రైతు భరోసా మార్గదర్శకాలు ఖరారు కాకపోవడమే కారణం. ఇప్పటికే ప్రారంభమైన వానాకాలం సీజన్. అలాగే ఆర్టీసీ టికెట్ ధరల్లో స్వల్ప పెరుగుదల. 24 నుంచి పార్లమెంటు, జూలై 3 వరకు కొనసాగనున్న ప్రత్యేక సమావేశాలు. తొలి 2 రోజులు ప్రమాణ స్వీకారం చేయనున్న నూతన ఎంపీలు. లోక్సభ ప్రొటెం స్పీకర్గా కోడికున్నీల్ సురేష్, సభ్యుల ప్రమాణ స్వీకారం అనంతరం స్పీకర్ ఎన్నిక. ఉగ్ర దుర్భేద్యంగా భారత్ను నిర్మిస్తాం, దేశం ప్రజల భద్రతే నాకు ముఖ్యం. కేంద్ర హోంమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన వేళ అమిత్ షా కీలక వ్యాఖ్య. అలాగే ఊరూరా విధ్వంసాలు, వేధింపులు. ఏపీలో కొనసాగుతున్న టీడీపీ నేతల దౌర్జన్యకాండ. చంద్రబాబు, లోకేష్ అండతో వైఎస్ఆర్సీపీ నేతలు, కార్యకర్తలే లక్ష్యంగా దాడులు. మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ను చంపుతామని బెదిరింపు. ఊరొదిలి వెళ్లాలని పోలీసుల ఉచిత సలహా. తెనాలిలో సత్తెనపల్లి మండలంలో 2 నేతలపై హత్యాయత్నం. నేడు రాష్ట్రపతికి ఫిర్యాదు చేయనున్న వైఎస్ఆర్సీపీ. ఇప్పటికే ఢిల్లీ చేరుకున్న అపాయింట్మెంట్ కోరిన ఎంపీల బృందం. జాతీయ మీడియాకు ఏపీ పరిస్థితిని వివరించనున్న ఎంపీలు. రాష్ట్రంలో బేభత్సకాండపై సుప్రీంకోర్టు తలుపు తట్టిన వైఎస్ఆర్సీపీ. హైకోర్టుకు వెళ్లాలని సుప్రీం సూచన, వెంటనే పిటిషన్ దాఖలు. అలాగే 20 ప్రజాపాలన అందిస్తాం, రాజధాని అమరావతి, ఆర్థిక రాజధానిగా విశాఖ. ఎన్డీఏ శాసనసభ పక్ష సమావేశంలో చంద్రబాబు. ఎన్డీఏ శాసనసభ పక్ష నేతగా చంద్రబాబు ప్రతిపాదించిన పవన్, బలపరిచిన పురంధరేశ్వరి. ప్రభుత్వ ఏర్పాటుకు చంద్రబాబును ఆహ్వానించిన గవర్నర్. నేడు ఏపీ ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణం.
మెగా డిఎస్సిపై తొలి సంతకం చేసే అవకాశం. గన్నవరం ఐటీ పార్క్ వద్ద ఏర్పాట్లు పూర్తి, హాజరు కానున్న మోదీ. హోంశాఖ మంత్రి అమిత్ షా, పలువురు ఎన్డీఏ నేతలు. ప్రత్యేక అతిథులుగా రజనీకాంత్, చిరంజీవి. కొల్లగొట్టిన సొమ్ము ఏం చేశారు? గొర్రెల స్కామ్లో ఇంకెందరున్నారు? నిందితులు కళ్యాణ్, రామచంద్రలపై ఏసీబీ ప్రశ్నలు. నేడు మరోమారు కస్టడీలోకి తీసుకున్న ఏసీబీ. ఇది సాక్షిలో ప్రధానమైన వార్తలు. అలాగే ఆంధ్రజ్యోతి చూద్దాం. ఆంధ్రజ్యోతి తెలంగాణ పత్రిక చూద్దాం. ఏపీ సీఎంగా నేడే బాబు ప్రమాణం. చంద్రబాబును శాసనసభాపక్ష నేతగా ఎన్నుకున్న కూటమి నేతలు. ఉదయం 11:27 ముఖ్యమంత్రిగా ప్రమాణం. మంత్రివర్గం కూడా. గన్నవరం సమీపంలో వేదిక సిద్ధం. విజయవాడకు చేరుకున్న అమిత్ షా, నడ్డా. నేడు ప్రధాని రాక. రేపు డిఎస్సి, పెన్షన్ పెంపు ఫైళ్లపై తొలి సంతకాలు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దుకు ఆమోదం. అలాగే కేసీఆర్కు నోటీసులు. కరెంటు కొనుగోలు రికార్డులను చూస్తే మీరే నిర్ణయాలు తీసుకున్నట్టు తెలుస్తుంది. లిఖితపూర్వకంగా వివరణ ఇవ్వాలి. జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి కమిషన్ ఆదేశం. జూలై 30 వరకు గడువు కోరిన మాజీ సీఎం ఈ నెల 15 లోపు వివరణ ఇవ్వాలని కమిషన్. మొత్తం 25 మందికి నోటీసులు. ఛత్తీస్గఢ్ ఒప్పందం, భద్రాద్రి, యాదాద్రి విద్యుత్ కేంద్రాల నిర్మాణంపై విచారణ. అరవింద్ కుమార్ లేఖ కీలకం. కమిషన్కు మరిన్ని వివరాలు ఇవ్వనున్న రఘు, కోదండ, వేణుగోపాల్, తిమ్మారెడ్డి. అలాగే కాళేశ్వరంపై అబద్ధాలు చెప్తే క్రిమినల్ కేసులు. బ్యారేజీల వైఫల్యానికి కారణాలేంటో చెప్పాలి. విచారణలో చెప్పిందే అఫిడవిట్లో ఉండాలి. అధికారులకు జస్టిస్ పీసీ ఘోష్ హెచ్చరిక. ఈ నెల 25లోగా అఫిడవిట్ల దాఖలకు నిర్దేశం. గొర్రెల పంపిణీ స్కామ్ మౌనమే నిందితుల సమాధానం. ఏసీపీ ప్రశ్నలకు నోరు మెదపని రామచందర్, కళ్యాణ్. రాజకీయ లింకులు రాబట్టే దిశగా ఏసీపీ ప్రశ్నలు. కస్టడీలో విచారణ, మొత్తం వీడియో రికార్డింగ్. టీఎస్ఎల్ డిఏ సీఈఓ రామచంద్రపై సస్పెన్షన్. ఫోన్ ట్యాపింగ్ కేసులో ఛార్జ్షీట్. భుజంగరావు, తిరుపతన్న బెయిల్ పిటిషన్లపై ముగిసిన వాదనలు. నేడు కోర్టు తీర్పు. అలాగే పరీక్ష పవిత్రత దెబ్బతింది. నీట్పై మీ సమాధానం చెప్పండి. కేంద్రం ఎన్డీఏకు సుప్రీం నోటీసులు. తక్షణమే సమాధానాలు ఇవ్వాలని ఆదేశం. తదుపరి విచారణ జూలై 8కి వాయిదా. నీట్ కౌన్సిలింగ్పై స్టే ఇవ్వడానికి నిరాకరణ. పరీక్షా ఫలితాలను అనుమానిస్తూ సోషల్ మీడియాలో పోస్టులు. వాటిపై ఇంకా స్పందించని ఎన్డీఏ. అలాగే బడికి వేలాయే. నేటి నుంచి తెరుచుకోనున్న పాఠశాలలు. ఉచిత పుస్తకాలు, యూనిఫామ్లు సిద్ధం. 600 కోట్లతో స్కూళ్లలో మరమ్మతులు. అమ్మ ఆదర్శ కమిటీలతో పనులు పూర్తి. ఇప్పటికే ప్రారంభమైన బడిబాట కార్యక్రమం. 2024-25 అకాడమిక్ క్యాలెండర్ విడుదల. డిఎస్సి ద్వారా 3 నెలల్లో కొత్త టీచర్లు. ఒడిశా సీఎంగా మోహన్ చరణ్ మాజీ. గిరిజన నేతకు అవకాశం ఇచ్చిన బీజేపీ. భువనేశ్వర్లో నేడు ప్రమాణ స్వీకారం. 4 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన మాజీ. ఏడాదికి 2 సార్లు ప్రవేశాలు. ఉన్నత విద్యా సంస్థల్లో రెగ్యులర్ కోర్సులు. విద్యార్థులకు చక్కటి ఛాన్స్. ఈ ఏడాది నుంచే అమలు. యూజీసీ వెల్లడి. కేసీఆర్ కోసం కొన్న కార్లు మంత్రులకు. విజయవాడ నుంచి రానున్న 22 కొత్త ల్యాండ్ క్రూయిజర్లు రాష్ట్ర మంత్రులకు కేటాయించాలని సర్కార్ నిర్ణయం. బుల్లెట్ ప్రూఫ్, కొత్త సాంకేతికతకు కలిగిన కార్లు. నిజమైన సేవకుడు అహంకారంతో ఉండడు. నేనే చేశానని చెప్పుకోడు. ప్రజా జీవితంలో మర్యాద పాటిస్తాడు. రాజకీయాల్లో విరోధి పక్షాలు ఉండవు. మణిపూర్ సమస్యను గుర్తించండి. ఆర్ఎస్ఎస్ అధినేత భగవత్ వ్యాఖ్యలు. అలాగే హెడ్సెట్లో 96.90% పాస్. నాగర్ కర్నూలు వాసి నవీన్కు స్టేట్ ఫస్ట్. ఆర్టీఐ కమిషన్ల భర్తీకి నోటిఫికేషన్. చీఫ్ కమిషన్ పోస్టులకు దరఖాస్తుకు ఆహ్వానం. 29 వరకు గడువు. కన్నడ హీరో దర్శన్ అరెస్ట్. ప్రియురాలికి ఓ వ్యక్తి అసభ్యకర సందేశాలు. అతన్ని హత్య చేయించారనే ఆరోపణలు. ఇది ప్రధానంగా ఆంధ్రజ్యోతిలో వచ్చిన ప్రధానమైన వార్తలు. అలాగే నమస్తే తెలంగాణలో చూద్దాం. నమస్తే తెలంగాణలో ముందుగా ఏఈఈ అభ్యర్థుల ఆందోళన. రిజల్ట్ ప్రకటించాలని మోకాళ్లపై కూర్చుని నిరసన. నియామక పత్రాలు ఎప్పుడిస్తారు? హరీష్ రావు. అలాగే వేతలు తీర్చేదెప్పుడు? 3 నెలలుగా ప్రభుత్వం వేతనాలు చెల్లించడం లేదు. సీఎం నివాసానికి వచ్చిన నిజామాబాద్ ఏఎన్ఎంలు. అలాగే గురుకుల అభ్యర్థుల మరవినండి. నియామకాల్లో అవకతవకలపై చర్యలు తీసుకోవాలని ధర్నా. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నివాసం వద్ద మోకాళ్లపై కూర్చుని నిరసన. అలాగే 7 తెలంగాణ మండలాలు ఇస్తేనే ప్రమాణం చేశా. నా ఒత్తిడితోనే మోదీ ఆగమేఘాలపై ముంపు మండల ఆర్డినెన్స్ తెచ్చారు. మోదీ బాబు ములాఖాత్ మరోసారి బట్టబయలు. లేకపోతే సీఎంగా ప్రమాణం చేయబోనని చెప్పా. 2014 నాటి విషయాన్ని వెల్లడించిన చంద్రబాబు. పురిటిబిడ్డ నుంచి మండలాలు లాగేసిన ప్రధాని. టీడీపీతో సఖ్యత కోసం తెలంగాణకు అన్యాయం. బాబు నోటి వెంటే అసలు వాస్తవం బయటకు. మండలాన్ని వెనక్కి తెప్పిస్తామంటూ మేనిఫెస్టోలో పెట్టిన కాంగ్రెస్ ఇప్పుడు బాబు మాటపై మౌనం. అలాగే మంత్రులకు ల్యాండ్ క్రూజర్లు. అత్యాధునిక మోడల్ కార్లు కేటాయింపు. కొత్తవి కొన్నారా, పాతవే ఇచ్చారా? సర్కారు దుబారాపై నెటిజన్ల విమర్శలు. వాస్తు మార్పుల ముమ్మరం. రాష్ట్ర సెక్రటరియట్లో వేగంగా పనులు.
ఈశాన్యం గేటు నుంచి సీఎం రాకపోకలు, వెనుక గేటుకు సమీపంలో దుకాణాలు తొలగించాలని అధికారుల ఆదేశాలు. అలాగే ఏటా 2 సార్లు అడ్మిషన్లు, జూలై, ఆగస్టు, జనవరి, ఫిబ్రవరి మధ్య ప్రవేశాలు. వర్సిటీ, ఉన్నత విద్యాసంస్థల్లో కొత్త విధానం 2024-25 విద్యా సంవత్సరం నుంచి అమల్లోకి వెల్లడించిన యూజీసీ చీఫ్ జగదీష్ కుమార్. అలాగే నీటు ఆరోపణలపై జవాబు ఇవ్వండి, కేంద్రం, ఎన్డీఏ, బీహార్ సర్కార్కు సుప్రీం ఆదేశం. అక్రమాల ఆరోపణలతో పరీక్ష పవిత్రతకు భంగం, విద్యార్థుల పిటిషన్లపై విచారణలో ధర్మాసనం. నీట్ కౌన్సిలింగ్పై స్టే ఇచ్చేందుకు నిరాకరణ, విచారణకు జూలై 8కి వాయిదా వేసిన బెంచ్. ఇచ్చిందెవరు, రద్దు ఎందుకు? 5 మద్యం కంపెనీలకు ఇచ్చిన అనుమతులపై విచారణ జరపాలి, ఇందుకు బాధ్యులెవరో తేల్చాలి, మంత్రి రాతపూర్వక వివరణ ఇవ్వాలి. బీఆర్ఎస్ నేత క్రిషాంత్ డిమాండ్. బూడిదను వదలని మంత్రి పొన్నం. రాష్ట్రంలో ఆర్పీ ట్యాక్స్ దందా, ఫ్లై యాష్ రవాణాలో భారీ కుంభకోణం, అనుమతి కంటే 2 రవాణా, రోజుకి 300 లారీల ఫ్లై యాష్ రవాణా, ఒక్కో దానిపై 30,000 అక్రమ సంపాదన. ఎన్టీపీసీ తీరుపై ఢిల్లీలో ఫిర్యాదు చేస్తా, బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి. అలాగే విద్యుత్ ఒప్పందాలపై వివరణ ఇవ్వండి, కేసీఆర్కు లేఖ రాసిన కమిషన్. ఈ నెల 15లోగా వివరణ ఇవ్వాలని సూచన. జూలై 30 వరకు గడువు కోరిన మాజీ సీఎం. గడువులోగా నివేదిక ఇస్తాం, నరసింహారెడ్డి. మొత్తం 25 మందికి లేఖలు రాసినట్లు వెల్లడి. తప్పుడు సమాచారం ఇస్తే కఠిన చర్యలు. 25 లోపు అఫిడవిట్లు సమర్పించాలి. నిర్మాణ సంస్థలను పిలిచి విచారిస్తాం. బారాజులు సరిగ్గా పనిచేస్తే ప్రజలకు మేలే. కాళేశ్వరంపై న్యాయ విచారణకు కమిషన్ చైర్మన్ జస్టిస్ పిసి ఘోష్. ఇది నమస్తే తెలంగాణలో ప్రధానంగా వచ్చినాయి. ఇక ఏపీ విషయానికి వస్తే ఈనాడు పత్రికలో ప్రధానమైన వార్తలు ఏంటో చూద్దాం. ముఖ్యంగా సమదృష్టి, అన్ని ప్రాంతాల అభివృద్ధి, అమరావతి మన రాజధాని, కర్నూలుపై ప్రత్యేక దృష్టి, ప్రతి అడుగు ప్రజల కోసమే, విధ్వంసాలు, కక్ష సాధింపులు ఉండవు, తప్పు చేసిన వారిని చట్ట ప్రకారం శిక్షిస్తాం, ఏ ఒక్కరి ఆత్మగౌరవానికి భంగం కలగదు, రాష్ట్ర అభివృద్ధికి సహకరిస్తామని మోదీ, అమిత్ షా హామీ ఇచ్చారు. ఎన్డీఏ శాసనసభ సమావేశంలో చంద్రబాబు. అలాగే మంత్రివర్గంలో 17 మంది కొత్తవారే. ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్, 24 మందితో మంత్రుల జాబితా. జనసేన నుంచి 3, భాజపా నుంచి 1, 3 మహిళలకు చోటు. నేడు 11.57కు ప్రమాణ స్వీకారం. ఇది ప్రధానంగా ఈనాడులో వచ్చిన ప్రధానమైన వార్త. అలాగే సాక్షి చూద్దాం. సాక్షిలో వచ్చి ప్రజాపాలన అందిస్తాం, రాజధాని అమరావతి, ఆర్థిక రాజధానిగా విశాఖ. ఎన్డీఏ శాసనసభ పక్ష సమావేశంలో చంద్రబాబు. కేంద్రం సహకారంతో పోలవరం ప్రాజెక్టు పూర్తి, నదుల అనుసంధానం ద్వారా ప్రతి ఎకరాకు నీరు అందిద్దాం. రాష్ట్రం శిథిలమైంది, సంక్షోభంలో ఉంది. 93% సీట్లు, 57% ఓటర్లతో విజయం గతంలో ఎప్పుడూ లేదు. కక్షపూరిత రాజకీయాలొద్దు, నిర్మాణాత్మకంగా ముందుకు వెళదాం. తప్పు చేసిన వారికి చట్టపరంగానే శిక్ష పడాలి. నేను, పవన్ సామాన్యుల్లో ఒకరిగా ఉంటాం. చంద్రబాబు అద్భుత పాలన అందివ్వాలి. పవన్ కళ్యాణ్. ఉమ్మడి హామీలను బాధ్యతగా ముందుకు తీసుకువెళ్ళాలి. ఎన్డీఏ శాసనసభ పక్షనేతగా చంద్రబాబు ప్రతిపాదించిన పవన్, బలపరిచిన పురంధరేశ్వరి. ప్రభుత్వం ఏర్పాటు చేయాలని చంద్రబాబును ఆహ్వానించిన గవర్నర్. అలాగే జనసేన శాసనసభ పక్షనేతగా పవన్ కళ్యాణ్. బీజేపీ శాసనసభ పక్షనేతగా ఎంపిక బాధ్యత అధిష్టానానిదే. అలాగే ఊరూరా విధ్వంసాలు, వేధింపులు, కొనసాగుతున్న దౌర్జన్యకాండ. వైఎస్ఆర్సీపీ నేతలు, కార్యకర్తలే లక్ష్యం. చంద్రబాబు, లోకేష్ల అండతోనే రెచ్చబోతున్న టీడీపీ శ్రేణులు. మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ను చంపుతానని బెదిరింపు. ఊరొదిలి వెళ్లాలని పోలీసుల ఉచిత సలహా. పట్టపగలు అందరూ చూస్తుండగానే గ్రామాల్లో దాడులు. తెనాలిలో సత్తెనపల్లి మండలంలో 2 నేతలపై హత్యాయత్నం. టీడీపీ దౌర్జన్యాలు, విధ్వంసాలపై నేడు రాష్ట్రపతికి ఫిర్యాదు చేయనున్న వైఎస్ఆర్సీపీ. ఢిల్లీ చేరుకుని అపాయింట్మెంట్ కోరిన ఎంపీల బృందం. జాతీయ మీడియాకు ఏపీలో పరిస్థితి వివరించనున్న ఎంపీలు. రాష్ట్రంలో బీభత్సకాండపై సుప్రీంకోర్టు తలుపులు తట్టిన వైఎస్ఆర్సీపీ. హైకోర్టుకు వెళ్లాలని సూచన. పిటిషన్ దాఖలు, 13న విచారణ. ఈవీఎంలలో గోల్మాల్, ఈసీ డేటాను ఉటంకిస్తూ ద వైర్ కథనం. పోలైన లెక్కించిన ఈవీఎంల ఓట్లలో తేడాలు. దాదాపు అన్ని లోక్సభ స్థానాల్లో అంతే. 140కి పైగా చోట్ల ఎక్కువ ఓట్లు లెక్కించారు. కారణాలపై పెదవి విప్పని ఎన్నికల సంఘం. జగన్ ఓటమిని జీర్ణించుకోలేక కుటుంబ సమేతంగా ఆత్మహత్య యత్నం. వీడియో సందేశంలో గుర్తించిన పోలీసులు, కుటుంబ సభ్యులు. అందరూ ఓట్లు వేశామని చెప్తున్నా ఓటమికి కారణం ఏమిటని ప్రశ్న. ఈవీఎంలలో ఏదో మోసం చేశారని ఆరోపణ. తన కుటుంబం చావుతోనైనా ప్రజలకు తన ఆవేదన తెలియజేయాలనే ప్రయత్నమని వెల్లడి. అలాగే ఖరారైన చంద్రబాబు మంత్రివర్గం. అర్ధరాత్రి దాటాక పేర్లు వెల్లడి. 25లో జనసేనకు 3, బీజేపీకి 1 కేటాయింపు. టీడీపీకి 21 మందికి ఛాన్స్. ఇక ఈఏపీ సెట్లో బాలుర బల. ఇంజనీరింగ్ విభాగంలో టాప్ 10 ర్యాంకులు కైవసం. ఉత్తీర్ణత శాతంలో అమ్మాయిలదే హవా.
అగ్రికల్చర్ విభాగం టాప్ 10లో 6 బాలురు 4 అమ్మాయిలు. ఇంజనీరింగ్ మాకినేని జిష్ణు సాయికి ప్రథమ ర్యాంకు. అగ్రికల్చర్ విభాగంలో టాపర్గా తెలంగాణ కుర్రాడు శ్రీకాంత్ రెడ్డి. అడ్వాన్స్డ్లో 3వ ర్యాంక్ సాధించిన సందేశ్కు ఈఏపీ సెట్లో అదే ర్యాంక్. ఇంజనీరింగ్ సీట్లకు మించి టీడీపీ ఒత్తిళ్లతో వార్తా ఛానల్ నిలిపివేత. ఏపీలో సాక్షి మరికొన్ని ఛానళ్లు శాశ్వత నిరోధానికి యత్నం. సుప్రీంకోర్టు తీర్పునకు ఇది విరుద్ధం. కేబుల్ ఆపరేటర్లపై చర్యలు తీసుకోవాలి. ట్రాయ్కు వైఎస్ఆర్సీపీ ఫిర్యాదు. ఇది ప్రధానంగా సాక్షి దినపత్రికలో వచ్చిన ప్రధానమైన వార్తలు. అలాగే ఆంధ్రజ్యోతి ఏపీ చూద్దాం. ఏపీలో నవశకానికి నాంది. కూటమి కొలువు తీరేది నేడే. ఉదయం 11:28 చంద్రబాబు ప్రమాణ స్వీకారం. మంత్రివర్గ సహచరులు కూడా. గన్నవరం సమీపంలో వేదిక సిద్ధం. విజయవాడ చేరుకున్న అమిత్ షా, నడ్డా. నేడు ప్రధాని నరేంద్ర మోదీ రాక. దేశ విదేశీ ప్రముఖులకు ఆహ్వానం. ప్రమాణ స్వీకారాలకే కార్యక్రమం పరిమితం. తొలి సంతకాలు రేపు. సీఎం హోదాలో సచివాలయానికి బాబు. డిఎస్సి పెన్షన్ పెంపు ఫైళ్లపై తొలిగా ఓకే. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దుకు ఆమోదం. అలాగే 24 మందితో కేబినెట్. బీసీలకే పెద్దవేట. అచ్చెన్న, కొల్లు సహా 8 మందికి మంత్రి పదవులు. 3 మహిళలకు చోటు. అనిత, సవిత, సంధ్యారాణికి అవకాశం. పవన్, దుర్గేష్, కొండపల్లి సహా 8 మంది కొత్త ఎమ్మెల్యేలకు చోటు. పాత తరం ఆనం, కొలుసు, నారాయణ, లోకేష్, ఫరూక్, కేశవ్కు. ఇక నేటి నుంచే ప్రజాపాలన. ప్రతి అడుగు ప్రజల కోసమే. కూల్చివేతలు, నరికివేతలు ఉండవు. తెలుగు జాతిని నంబర్ 1 చేద్దాం. అమరావతి రాజధాని. ఆర్థిక రాజధానిగా విశాఖ, కర్నూలును అభివృద్ధి చేస్తాం. పవన్ కళ్యాణ్ స్ఫూర్తి బేష్. బాబు. మంచి రోజులొచ్చాయి. రాష్ట్రానికి చంద్రబాబు అవసరం. పగా ప్రతీకారాలకు సమయం కాదు. అభివృద్ధి కోసమే అడుగులు. పవన్. ఒడిశా సీఎంగా మోహన్ చరణ్ మాజీ. గిరిజన నేతకు అవకాశం ఇచ్చిన బీజేపీ. భువనేశ్వర్లో నేడు ప్రమాణ స్వీకారం. 4 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన మాజీ. డిప్యూటీలుగా కేవీ సింగ్ దేవ్, ప్రవతి. అలాగే ఏడాదికి 2 సార్లు ప్రవేశాలు. ఉన్నత విద్యా సంస్థల్లో రెగ్యులర్ కోర్సుల విద్యార్థులకు చక్కటి ఛాన్స్. వర్సిటీలు, కాలేజీలకు అనుమతి ఈ ఏడాది నుంచే అమలు. యూజీసీ. డేటా ఎత్తేసిన దొంగ తోడేళ్లు. హోటల్ నుంచి మైనింగ్ ఆపరేషన్. డైరెక్టరేట్ కంప్యూటర్లోకి చొరబాటు. ఆఫీసులు సీజ్తో హోటల్లో కూర్చొని ఆన్లైన్ ద్వారా లాగ్ డేటా డిలీట్. ఓ ఐటీ ఇంజనీర్ సాయంతో వ్యవహారం. ప్రభుత్వం ఇచ్చిన ల్యాప్టాప్లు ఫార్మేట్. రికవరీకి సాధ్యం కాని విధంగా మాయం. గనుల శాఖలో తోడేళ్ల సరికొత్త పన్నాగం. ఇంజనీరింగ్లో అబ్బాయిలు అదుర్స్. టాప్ 10 ర్యాంకులు వారివే. సంఖ్యాపరంగా అమ్మాయిలే ఎక్కువ. అగ్రిలో తెలంగాణ విద్యార్థికి టాప్ ర్యాంక్. 4 ర్యాంకులు కొట్టేసిన అమ్మాయిలు. ఈఏపీ సెట్లో 78.26% మందికి అర్హత. త్వరలో ఇంజనీరింగ్ అడ్మిషన్లు. ఇది ప్రధానంగా ఏపీ పేపర్లో వచ్చింది. ప్రధానంగా అయితే చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం గురించి ఈరోజు హైలైట్గా హెడ్లైన్స్లో అయితే వచ్చింది. ముఖ్యంగా ఏపీలో అయితే కొత్త ప్రభుత్వం కొలువు తీరబోతుంది. మరి సీఎంగా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు.